సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతున్నది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్, అసలు అంటే జనాలందరూ గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఓడిపోబోతుంది మీ పార్టీ, ఘోర ఓటమి చవి చూడబోతుంది అని చెప్పి 178 స్థానాలకు ఒక్క స్థానం కూడా తగ్గదు. 178కి 175కు 178 స్థానాలు మా వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది. 30 సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండబోతాడయా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా మొత్తం మీరందరూ ఎత్తిపోతున్నారని చెప్పి పరిస్థితి ఉంది కదా సార్. నీ కళ్ళు ఏమన్నా పచ్చగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకో ఆడి కింద పోయి. ఓకే, అయితే డెఫినెట్లీ 175కి 178 ఖచ్చితంగా. ఒకటి తిరువల్లూరు, కాట్పాడి, అస్సాం 3 కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మూడిట్లో గురించి కూడా భారీగా వస్తారు జనాలు, ఆ 3 నియోజకవర్గాల నుంచి కూడా. ఓకే, 175 నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వాళ్ళం అని ఈడ తెలిసిపోయింది. వాళ్ళకి తెలియకూడదు కాబట్టి మంచి మంచి స్టార్ హోటల్ వేసి వాళ్ళను మంచి వసతులు, అక్కడి నుంచి అరకు నుంచి వచ్చే సరుకు ఏదైతే ఉంటుందో ఆ సరుకు రుచి చూపించి టేస్ట్ చేయించి ఏడు ఉండేటువంటి వంటకాలు అన్ని కూడా రుచి చూపించి పంపిస్తాం. అదన్నీ మేము సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం. అన్న రావటము, తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ గారే చెప్పినారు కదా, మేము చెప్పేది ఏముండదు. 9వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ లో నుంచి చేస్తున్నాం చెప్పినాడు కదా. ఓకే సార్, వేణుస్వామి గారి చేత ఆయన ఏది చెప్పినా కానీ అది జరగట్లేదు. ఆయనేమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కాబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు. ఏంటి సార్ పరిస్థితి? ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అనుకుంటున్నారు జనాలు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి సీమితం బాగా లేదు. ఓకే, ఎందుకంటే అన్న 65 mg టాబ్లెట్ వాడితే ఈ వేణుస్వామి అనే వాడు 50 mgలోనే ఉన్నాడు.
ఆయన కూడా 65 MGకి వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటది పని. ఓకే. కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు, ఓడిపోయినాడు. హైదరాబాద్ గెలుచాడు కప్పు అన్నాడు, నాకు అది పోయింది. ఇంకా మా వాడు గెలుచావు అన్నాడు. అయినప్పటికీ ఆయన మాటలు కూడా పట్టించుకుంటాడయ్యా. ఆ పూజలో మందు తాగి ఆ పూజలో ఉండే చికెన్ తిని మాట్లాడేటువంటి వ్యక్తి వేణుస్వామి. ఇంకా ఆయన మాటలతో మనకేం పని, మనకు అవసరంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఇటాటి స్వాములు ఎంతమంది వచ్చినప్పటికీ, ఇటాటి సంఘాలు ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పటికీ మేము మా గెలుపు తథ్యం, మమ్మల్ని ఎవడు ఆపలేడు. ఓకే సార్, ఎవరైతే రోజా గారు, అమర్నాథ్ గారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు కరెక్ట్ అయినంటారు, ఇస్తారంటారా? లేకపోతే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈసారి. ఓకే. మంత్రులు ఎందుక? మంత్రులు డిప్యూటీ సీఎం ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు, ఏం చేయలేకపోయినాడు. ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చితే భారీగా చేస్తాడు. ఇబ్బందిలే, నీకు డౌట్ ఏం, నీకెందుకు వచ్చింది, నీకేం బాధ ఇప్పుడు? అంటే నీకు బాధ ఏమయ్యా? మేము మంత్రి ఇచ్చాము, డిప్యూటీ సీఎం ఇచ్చాము, లేదంటే ఇంకొకటి ఇచ్చాము, లేదంటే కసూదీరా అంటాము, నీకు వచ్చిన బాధ ఏంది? మొత్తం మీ 25 మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి. మా సర్వేలు మాకున్నాయి. నీ సర్వే నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా పంపించారా? లేదండి, తెలుగుదేశం ఏం కాదు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? మేము తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము. 175కి 178. 78 దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పార్లమెంట్ లో ఎన్ని సార్? 25కి 25 గెలుచాం. 25కి 25 గెలిచి ప్రత్యేక హోదా మెడలోంచి తెచ్చాము ఈసారి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో రాజధానులు కడతాము. పులివెందుల గడ రాజధాని చేయబోతాము ఈసారి. 4 రాజధానులు అంటే పులివెందుల 4వ రాజధాని. ఇప్పుడు అమరావతి, వైజాగ్, కర్నూలు. రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా. మాకు నీళ్లు లేనప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది పెరగాలాడ. సోలార్ ప్లాంట్లు అయ్యి ఎన్నో రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి. మరి ఇప్పుడు ఎలక్షన్ లో మా వాళ్ళు ఏం రొంత ఖర్చు పెట్టినారా? మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా. ఏం మా ఇంట్లో మా పిల్లలు తాలిబొట్లు అమ్మైతే మీకేం పెట్టం కదా ఇక్కడ అని నేనన్నా మాట కాదు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు. కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు, ఆయన అన్నాడు. అన్నా రాంబాబు, సారీ అనే రాంబాబు గారు. సార్, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకున్న మాట, అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు, అక్కడే సెటిల్ అయిపోతాడు అన్నట్టు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నదాన్ని పోయినాడయ్యా. దానికి కూడా మీరు ఇది మాట్లాడతేట అంటే రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా? మాట్లాడాలంటే కొద్దిగా ఇది దమాకు ఇది చేసుకోవద్దా? మరి ఫ్రెష్ చేసుకునేదానికి పోయినాడు. సైకాలజిస్ట్ అలాగా కలుస్తున్నారా? ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అది వేరే డాక్టర్, ఆయన ఎవరిని చూడడు, ఒక మా అన్ననే చూస్తాడు, ఇంకెవరిని చూసేది కట్లా. ఆ ఫ్లోర్ అంతా కూడా మా ఓడే ఉంటాడు. అది కథ, ఆ విధంగా ఉంటారు. 11 లక్షలు గంటకు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ పెట్టుకొని ఆడ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా? ఏమయ్యా మాట్లాడతావు? సార్, తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి దగ్గరగా 20 సర్వేల దాకా చెప్తుంది. కానీ మీరేమో 151 స్థానాలు, 25 పార్లమెంట్లు అంటున్నారు. జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నాను. 40 సర్వేలు చెప్పినాయి మాకు, మేము 175. వై నాట్ 175? ఏందంట, ఏంది? మాకు 40 సర్వేల పైన 50 సర్వేల పైనే చెప్పినారు మీరే గెలుస్తారు, మనమే గెలుచున్నాం అని చెప్పి. మరి ఇంకేందంట సార్? నార్మల్ గా జనాలు ఎవరైతే ఉన్నారో, మొన్న 85% ఓటింగ్ దగ్గర 82% ఓట్ షేర్ వచ్చింది సార్. అందరూ ఓట్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైతే కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు, అందుకే అంత పర్సెంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్. యాడేశారు కసితో ఓటు? ఎవరికి వేసారు? టీడీపీకి వేసారు అంటున్నారు సార్. ఎవరు? నువ్వు పోయి చూసావు లోపల పోయి? వచ్చింది ఎవరికి వచ్చింది అంటే? నార్మల్ గా నువ్వు చూసావా? ఎవరికి వచ్చింది నువ్వు పోయి చూసావా చెప్పు సార్. కాదు సార్, మామూలుగా మరి నువ్వు ఎట్ట చెప్తావు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే? ప్రభుత్వం అన్ని చెప్పగా నువ్వు పోయి చూసావా లోపల పోయి వచ్చింది? నీ ఓటు నువ్వు వేసావా? నీ ఓటు నువ్వు వేస్తే నీకు తెలుస్తుంది ఎవరికి వేసింది. ఓడెవడో వేసిన ఓటు నువ్వెట్ట చెప్తావా? నీకెట్ట తెలుసు? రేపు రిజల్ట్ రోజు చూడు, రేపు రిజల్ట్ రోజు చూడు, 15 నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది.